Good morning, everyone. This is T.S. Ramchandra Naidu, founder, chairman, and CEO of our NHRPF. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రత్యేకంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన NHRPF సభ్యులందరికీ, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఆల్రెడీ మొన్న వీడియో మెసేజ్ ద్వారా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వచ్చే నెల 13వ తారీఖు అంటే ఏప్రిల్ 13న మన విశాఖపట్నం NHRPF జాతీయ కార్యాలయంలో ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేశాము. దీని సందర్భంగా 9వ తారీఖు లోపు వచ్చే వాళ్ళందరూ కూడా మీ యొక్క పేర్లు, మీ ఐడి, మీ నేమ్, మీ డిజిగ్నేషన్ పంపించి 9వ తారీఖు లోపు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే కొంతమంది మీ యొక్క పేర్లు అవి పంపించి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా వచ్చే సభ్యులందరూ కూడా కిట్స్ తీసుకోవాల్సిన వాళ్ళు కానీ, ఐడి కిట్స్ తీసుకోవాల్సిన వాళ్ళు కానీ, ట్రైనింగ్కి హాజరవ్వాల్సిన సభ్యులందరూ కూడా ఖచ్చితంగా హాజరయ్యి ఈ ట్రైనింగ్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైనింగ్ క్యాంప్కి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారాం జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ, అలాగే తెలంగాణలో కానీ ఒకవేళ ఏ సభ్యులైనా అటెండ్ అవ్వాలి అని అనుకుంటే కాబట్టి ఖచ్చితంగా 9వ తారీఖు లోపు పర్టికులర్గా అనంతపూర్ నుంచి కానీ, కడప నుంచి కానీ, సత్యసాయి జిల్లా నుంచి కానీ ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే కాబట్టి 9వ తారీఖు లోపుగా మాకు ఇంటిమేట్ చేసినట్టయితే వారి యొక్క నేమ్స్ రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ట్రైనింగ్ క్యాంప్లో ప్రతి ఒక్కరికి కూడా బ్యాడ్జెస్ అనేవి ఇక్కడ అవైలబుల్ అవుతాయి. హ్యూమన్ రైట్స్ బ్యాడ్జెస్ అనేవి ఇక్కడ అవైలబుల్ అవుతాయి. వాటిని మీరు తీసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన స్టేట్ కమిటీ వారు కొన్ని షుగర్ కిట్స్ మిషన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. వీటిని ఏ జిల్లాలో అయితే ఇక్కడికి ట్రైనింగ్ క్యాంప్కి వస్తారో ఆ జిల్లా ఇన్ఛార్జెస్కి కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జెస్కి కానీ అవి వాళ్ళ అండర్లో అవి ఉంచి ఏదైనా మెడికల్ క్యాంప్స్ అవి జరిగినప్పుడు కానీ, లేదా అవసరార్థులకు ఎవరికైనా షుగర్ టెస్టులు చేయడానికి కానీ ఇలాంటి వాటికి పనికొచ్చేలాగా మన స్టేట్ కమిటీ వారు కొన్ని షుగర్ టెస్టింగ్ మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని ట్రైనింగ్ క్యాంప్కి వచ్చిన రోజు మన ముఖ్యమైన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో జిల్లాకి 1 కానీ 2 కానీ మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తద్వారా షుగర్ టెస్టింగ్ ఉచిత సేవగా చేయడానికి కూడా అదొక వీలు ఉంటుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి వాళ్ళు నిన్న జనరల్ బాడీ అనేది నిర్వహించడం జరిగింది. ఉగాది రోజు నిన్న ఆదివారం నాడు. అయితే కొంతమంది సభ్యులు హాజరయ్యారు. వాళ్ళు త్వరలో మొత్తం జిల్లా స్థాయి మీటింగ్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో దానికి త్వరలోనే నేను డేట్ కన్ఫర్మ్ చేస్తాను. అయితే ముఖ్యంగా నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చేసరికి కొంతమంది లెఫ్ట్ అయ్యారు, కొంతమంది ఉన్నారు. అయితే ఎంతమంది ఖచ్చితంగా ఉంటారు, అలాగే ఇంకా జాయినింగ్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసుకొని ఆ కిట్స్ అన్నీ కూడా, ఐడి కిట్స్ అన్నీ కూడా రెడీ చేయించి మేము రావాలి అంటే కాబట్టి మీరు నాకు కనీసం 6వ తారీఖు లోపు లేదా 9వ తారీఖు లోపు పూర్తి ఇన్ఫర్మేషన్ లిస్ట్ అంతా కూడా ఖచ్చితంగా ఉండే సభ్యులు ఎవరు లేదా క్విట్ అయ్యే సభ్యులు ఎవరు అన్నది నాకు క్లియర్గా లిస్ట్ అనేది పంపిస్తే నేను దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి ఐడి కిట్స్ అయ్యి ప్రిపేర్ చేయించి నేను అక్కడికి వాటిని అందజేయడం జరుగుతుంది. కాబట్టి అల్లూరు సీతారామరాజు జిల్లా సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు మీ మీటింగ్ కావాల్సిన పూర్తి కార్యాచరణ అంతా, ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్న తర్వాత నాకు చెప్పినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను డేట్ ఇన్ఫామ్ చేస్తాను మీకు మీటింగ్ ఎప్పుడు వస్తాము అనేది. కాబట్టి దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే ట్రైనింగ్ క్యాంప్కి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే 9వ తారీఖులో మాకు ఇంటిమేట్ చేసి ఖచ్చితంగా మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దాటితే కాబట్టి మళ్ళీ అనంతపూర్లోనో, బెంగళూరులోనో, లేకపోతే తమిళనాడులోనో, కర్ణాటకలోనో, లేకపోతే తెలంగాణలోనో ఇంకో ఎక్కడో చోట జరుగుతుంది తప్ప ఈ ఏరియాలో అతి త్వరలో అయితే ట్రైనింగ్ క్యాంప్ జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ దాకా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న సభ్యులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ క్యాంప్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మీరు ట్రైనింగ్ క్యాంప్లో ట్రైన్డ్ అయ్యి మీరు సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప మీ యొక్క మెంబర్షిప్ అనేది ఆథరైజేషన్ అవ్వదు గవర్నమెంట్ పరంగా.
గవర్నమెంట్ పరంగా మీ యొక్క మెంబర్షిప్ ఆథరైజేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ క్యాంప్కి రావాలి. ట్రైనింగ్ క్యాంప్కి వచ్చి ట్రైన్డ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళ నేమ్స్ మాత్రమే మేము వీళ్ళు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేశారని చెప్పేసి ఈ నేమ్స్ మాత్రమే మేము పైకి పంపించడం జరుగుతుంది ఎన్హెచ్ఆర్సీకి అలాగే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ట్రైన్డ్ అయ్యి ఉండాలి. అలాగే ఎన్నో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే చదువు ఉండదు, సంధ్య ఉండదు, అలాగని చెప్పేసి ఏ విధమైన ట్రైనింగ్ ఉండదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి దందాలు వసూలు చేయడం, మీ హ్యూమన్ రైట్స్ అని చెప్పడం, ఇలాంటి ఒక మాన్యువల్ కానీ ఒక పద్ధతి పాడు లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఎవరి గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఎన్హెచ్ఆర్పిఎఫ్ అనేది పూర్తి ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ సెక్షన్ 12 ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ 1993 ప్రకారం పూర్తి గైడ్లైన్స్తో నడుస్తుంది. అలాగే హెచ్ఆర్ డిఫెండర్స్ బిల్ 2018 ప్రకారం జీవో నెంబర్ 322 అనేది ఉంది. దాని యొక్క గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మాత్రమే మన ఎన్హెచ్ఆర్పిఎఫ్ నడుస్తుంది. పక్కాగా అంతా కూడా మనం మాన్యువల్గా చట్టపరంగా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు ఏ విషయాలను సందేహించాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు మీరు ట్రైనింగ్ క్యాంప్ అనేది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేస్తేనే మీకు ప్రతి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 13వ తారీఖు ట్రైనింగ్ క్యాంప్కి ప్రతి ఒక్కరు హాజరవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుంది. అలాగే సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. 4:30 తర్వాత మీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి సభ్యులు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సభ్యులు కూడా మీకు జరిగే మీటింగ్ గురించి మీకు పూర్తి కార్యాచరణ అనేది నాకు త్వరలో అందిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను.